ఒక్కసారి ఇది మియాపూర్‌లో ఒకసారి మీరు చూడండి. నేను చెప్తానున్న ప్రతిసారి గూడా, ఈ కాలనీ వీటి కోసం మీరు చెప్పాల్సిన పనుండదు. బసుబాడి ఎనకాల ఉంది. ఇదంతా గూడా కబ్జాలో ఉంది. ఇది ఏ నాయకుడు కబ్జాలో ఉందో పేపర్‌తో సహా మీ ముందు నేను పెడతనే ఉండా ప్రతిసారి గూడా. ఇవన్నీ కబ్జాలో ఉండి వీటికి ఎక్కడ గూడా పేపర్ లేదు. బ్రతకనీకి పుట్టకోటు కోసం వచ్చిన వ్యక్తిని నైటు అతను బంద్ చేసుకొని పోయిన తర్వాత ఎంత ఘోరంగా పడగొట్టి తన సామాను గూడా ఎత్తుకుపోయినాదంటే ఇంత అన్యాయమా? కొంచెమన్నా చేసేటోడికన్నా సిగ్గుందా కాస్తన్నా? మనిషి జన్మం ఎత్తితే కాస్తన్నా ఉండాలి. ఇతని బాధ చూడండి ఒకసారి. అన్న ఏం జరిగిందన్న? ఏం జరిగిందమ్మా? రాత్రి ఎలా జరిగింది. రాత్రి 6 గంటలకు వచ్చి నా కొట్టు కూల్చేశారు. నేను ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చాను. నేను ఇక్కడ బతుకుతున్నాను. మేము బతుకు వాచ్మెన్ గా వచ్చాం. చిన్న జాగా పెట్టుకుని మేము బతుకుతున్నాం. మేము బతుకుతుంటే మా బతుకు మీద కొట్టి ఇక నాయకులందరూ ఒకటి అవ్వి మా ఇల్లు ఖాళీలు చేయించి ఇల్లు పడగొట్టేస్తాం, ఈ చేస్తాం అవి చేస్తాం అని చెప్పి శుభ్రంగా వచ్చి నేను బతికి ఉండి వచ్చి నన్ను పడగొట్టారమ్మా. ఎవరికి దడ్డి కానీ సడ్డి కానీ ఏమీ లేదు. ఇప్పుడు చూడండి ఇతని పరిస్థితి ఏంటి? ఇతని నష్టపరిహారం మరి కేసీఆర్ గారు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తారు, మీ ఇష్టం అండి. ఇది మన ప్రజా రాజ్యంలో మనకి జరుగుతున్న తిప్ప ఇది. ఎంత అన్యాయంగా ఉంటే ఎవరైనా బతుకుతాడమ్మా? ఇది ఒక్క వంతు అయితే ఇంకా ఉండే కొద్ది ఇంకా చాలా ఉంటాయి. ప్రతిదీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే స్త్రీశక్తి సంఘం చేస్తుంది. దయచేసి ప్రజలు కూడా ప్రోత్సహించి న్యాయాన్ని నిలబెట్టండి. ఇదంటే అన్యాయం ఎక్కడున్నా కూడా మీరు ఎదుర్కొని నిలబడితేనే మనకు పనులు అవుతాయి. సదన్న చూద్దాం మనకి ఏ న్యాయం జరుగుతుందో చూద్దాం.